వెల్కమ్ టు గుడ్ హెల్త్. మనలో ఎంతో మందికి కిడ్నీ సంతానలేమితో బాధపడుతూ ఉంటాం. వాటికి అధునాతన పరిష్కార మార్గాల్ని తెలియచేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ శ్రీధర్, కిడ్నీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా, సో వాటిని తీయడానికి కీ హోల్ సర్జరీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ఎవరికి రిఫర్ చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే స్టోన్స్ అనేవి అనేక సైజులో ఉంటాయి. కొన్ని ఏమో బఠానీ సైజులో ఉండొచ్చు, మరికొన్ని పెద్ద సైజులో ఆల్మోస్ట్ 4 to 5 సెంటీమీటర్ ఉంటాయి. ఊహించడానికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ విజువల్ చూడండి, ఇంత పెద్ద స్టోను ఇది కిడ్నీలో ఉంది. పాతకాలంలో ఎప్పుడైతే లేజర్ టెక్నాలజీ లేదో ఓపెన్ సర్జరీ చేసి తీసేసేవాళ్ళం వీటిని. అలా కాకుండా ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ అయినా సరే దాన్ని తొలగించడానికి కీహోల్ సర్జరీ అందుబాటులో ఉందండి. దీన్ని పర్కిటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ అంటారు. ఇక్కడ విజువల్ చూడండి, ఇది కిడ్నీలోకి సన్న రంధ్రం వేసి అందులోకి మెల్లగా డైలైట్ చేసుకొని పెద్ద స్కోప్ వేస్తామండి. ఆ తర్వాత స్టోన్ని బ్రేక్ చేసి అదే ఎండోస్కోప్లోంచి ఫోర్సెప్స్ ద్వారా కానీ బాస్కెట్ ద్వారా కానీ తొలగిస్తుంటాం. అయితే దీంతో కనీసం 4 నుంచి 5 సెంటీమీటర్ల స్టోన్ తీసే అవకాశం వస్తుంది. మామూలుగా ఎక్స్ట్రా కార్పులెంట్ బయట నుంచి షాక్స్ పంపినట్టయితే గంటకు 2 సెంటీమీటర్లు మాత్రమే, అంటే 2-3 సిట్టింగ్స్ అవసరం. ఇది కూడా ఈ కీహోల్ సర్జరీ లోపల ఎక్కడైతే రంధ్రం వేస్తున్నామో డైరెక్ట్గా మనమే రాయి తీసేయచ్చు, పెద్ద స్టోన్స్ తీసే అవకాశం వస్తుంది. చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా కనబడుతుంది మనకు అంటే ఈ కిడ్నీలో ప్రవేశించామండి. ఇది పెద్ద స్టోన్ బ్లూగా కనబడుతుంది. ఇది లేజర్ ప్రోబ్, దీని ద్వారా స్టోన్ని బ్రేక్ చేసేయచ్చు. బ్రేక్ చేసిన ముక్కలు బయటకు తీస్తాం. అండ్ ఎన్ని స్టోన్స్ ఉన్నా సరే, ఇక్కడ చూడండి, ఒక పేషెంట్ కనీసం ఒక 20 స్టోన్స్ ఇలా గులకరాలలా ఉన్నాయి, అన్నింటినీ ఫోర్స్ తొలగించేసాం. కాబట్టి స్టోన్ యొక్క సైజుని బట్టి కానీ నంబర్ని బట్టి కానీ ఈ కీహోల్ సైజు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎలా చేస్తున్నాం చూడండి, ఇందులో వీడియో ఉంది. పేషెంట్ బోర్లో పడుకోబెడతాం. వీపు భాగంలో ఏ సైడ్ అయితే ఆపరేట్ చేసినో దాన్ని క్లీన్ చేసి దాన్ని ఒక చిన్న రంధ్రం వేయడం జరుగుతుందండి పేషెంట్ యొక్క వీపు భాగంలో. అయితే ఈ చేసే క్రమం లోపల మాకు ఎక్స్రే ఇమేజ్ ఇంటెన్సిఫైర్ ఉంటుంది. చిన్న రంధ్రం చేసి దాంట్లోకి నీడిల్ పాస్ చేస్తాం. కరెక్ట్గా కిడ్నీలో ఎలా ఎంటర్ అవుతున్నాం అనేది తెలుసుకోవడానికి ఎక్స్రే కంట్రోల్ అవసరం అవుతుంది. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత కిడ్నీలోంచి యూరిన్ బయటకు వస్తుంటుందండి. ఆ గైడ్ వైర్ ద్వారా దాన్ని మెల్లగా డైలైట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, నేను పాస్ చేస్తుంది ఇది గైడ్ వైర్. ఈ గైడ్ వైర్ ఆధారం అండి కిడ్నీలో కరెక్ట్గా వెళ్ళటానికి. వెళ్ళిన తర్వాత స్లోగా దానిపైన మెటల్ రాడ్స్ని పంపిస్తాం. కనీసం ఒక 1 సెంటీమీటర్ డయామీటర్ ఉన్నటువంటి వెసల్స్ ఒక నెఫ్రోస్కోప్ పాస్ చేసే అవకాశం వస్తుంది. ఒకసారి నెఫ్రోస్కోప్ లోపల పాస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మన కిడ్నీలో ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయిన తర్వాత ఎక్స్రే ప్రతిక్షణం చూస్తుంటామండి. అంటే ఎక్స్రే ఎక్కడ స్టోన్ మన దగ్గరలో ఉందా, దూరం ఉందా, కదిలిపోయిందా అని చెప్పి. ఈ వెళ్ళిన క్రమం లోపల పగలగొట్టడానికి మా దగ్గర అనేక పరికరాలు ఉంటాయి. అంటే పాతకాలంలో అల్ట్రాసౌండ్ జనరేటర్ ఉండేది, ఈ మధ్య లేజర్ టెక్నాలజీ ద్వారా పగలగొడుతున్నాం. ఈ మొత్తం ప్రక్రియ కూడా 1 to 2 అవర్స్లో అయిపోతుంది. ఆ రాయి తొలగించాము, తీసిన తర్వాత దాన్ని పరీక్షకు పంపుతాం. ఆ పరీక్ష పంపిన క్రమం లోపల ఎటువంటి రాయి అయినా సరే దాని యొక్క కాంపోజిషన్ బట్టి భవిష్యత్తు ప్రికాషన్ చెప్పడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మా నెఫ్రోస్కోప్. కింద నుంచి మీకు తీగలు కనబడుతున్నాయి. స్టోన్ నేను పట్టుకున్నాను. అలా పట్టుకుని దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి బయటకు తీస్తాం. ఒకసారి రాయి బయటకు వచ్చిందని అంటే ఆటోమేటిక్గా ఎక్స్రే కంట్రోల్ ద్వారా తెలిసిపోతుంటుంది. ఏమైనా ముక్కలు ఉంటే కంప్లీట్ చేసి తీసుకొస్తాం. కాబట్టి PCNL టెక్నిక్ అనేది కొంచెం ప్రోన్ పొజిషన్లో, అంటే బోర్లో పడుకుంటాడు కాబట్టి అనెస్థీషియా అనేది చాలా జాగ్రత్తగా ఇస్తాం. మరీ లావాటి వాళ్ళు చేయలేము, మరి చిన్నపిల్లలు చేయలేకపోయినప్పుడు కూడా యంగ్ అడల్ట్స్లో చక్కగా తట్టుకుంటారు. తద్వారా స్టోన్ తీసే అవకాశాలు వస్తాయి. పెద్ద స్టోన్ అనుకోండి, దాన్ని బ్రేక్ చేసే అవకాశం కూడా వస్తుంది. మనకు సెక్షన్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇందులో సెక్షన్లో మీకు ఇసుక కనబడుతుంది. ఆ ఇసుక సక్ అవుతుంటుంది త్రూఅవుట్ ద ప్రొసీజర్. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఇసుక అయిపోయిందో ఆ రాయి తీసేది చూడండి, ఇక్కడ కనబడింది ఇది రాయి. ఇలా రాయి తొలగించిన తర్వాత ఆటోమేటిక్గా సర్జరీ పూర్తవుతుంది. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళకి IMSI ప్రొసీజర్ ఎలా ఉపయోగపడుతుంది? అట్ ది సేమ్ టైం అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది టోటల్గా? దీనిలో పురుషుల కౌంట్ తక్కువ కావడానికి అనేక కారణాలు ఉంటాయండి. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే వారి లోపల వ్యారికోసిల్ ఉందా, టెస్టిస్ చుట్టూ కొన్ని సిరలు ఎన్లార్జ్గా ఉంటాయి. ఆ ఎన్లార్జ్ చేసే సిరల వల్ల ఉష్ణోగ్రత పెరగడం, అందువల్ల చలనం తగ్గిపోవడం, లేక కౌంట్ తగ్గడం, స్లోగా టెస్టిసే సైజ్ చిన్నదైపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఉదాహరణకు కౌంట్ 1 మిలియన్ 2 మిలియన్ ఉందనుకుందాం, చాలా తక్కువ అండి. నార్మల్ కౌంట్ ఎంత అంటే 60 to 150 మిలియన్. అంత ఉండాల్సింది 1 మిలియన్ పడిపోయింది. అయితే 1 మిలియన్ కూడా సరిపోద్దేమో అనే ఒక డౌట్ మాత్రం వస్తుంటుంది. ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక స్పర్మ్ చాలండి, మరి ఎన్ని మిలియన్స్ ఎందుకు అంటే దానిలో అనేక చనిపోతుంటాయి. అయితే ఇచ్చినటువంటి ఆ స్పర్మ్ లోపల ఇక్కడ చూడండి, స్పర్మ్ ఎలా ఉంటుంది, ఒక యారో టైప్లో ఉంటుందండి. యారో హెడ్ ఇది. దీనిలో జన్యు పదార్థం ఉంటుంది. దాని వెనుక ఉన్న నెక్ ఇంధనం కలిగి ఉంటుంది. అంటే తోక కదలడానికి అవసరమైనటువంటి ఎనర్జీ హౌసెస్ ఇక్కడ ఉంటాయండి. ఈ తోక కదులుతూ హెడ్ని ముందు పంపించాలి. ఇక్కడ గమనించాలి, కింద ఉన్నది ఎగ్.
జోనా పెలిసిడా అంటాం. దానిపైన ఇది ఏరో హెడ్ లాగా ఉంది, ఇది స్పర్మ్ హెడ్. లోపలికి చొచ్చుకొని పోవాలి. పోయిన తర్వాత దీనిలో ఉన్న జన్యుపదార్థం కరెక్ట్గా పిండాన్ని కలిగించగలగాలి. ఇవి చేస్తాయా లేదా? అన్ని స్పర్మ్స్ నార్మల్గా ఉండవండి, కొన్ని అబ్నార్మల్గా ఉంటాయి. దాన్ని తెలుసుకోవడానికి వచ్చిన టెక్నిక్ పేరే IMSI అంటారు. IMSI అంటే ఏంటి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫాలజికల్లీ సెలెక్టెడ్ స్పర్మ్. అంటే ఉన్న స్పర్మ్స్లో బెస్ట్ స్పర్మ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా చేస్తాం అంటే దీన్ని మ్యాగ్నిఫై చేసి చూస్తామండి. నార్మల్గా ఒక 400 మ్యాగ్నిఫికేషన్లో ప్రొసీజర్స్ అవుతుంటాయి ICSI అనేది. కానీ IMSI టెక్నిక్లో ఆల్మోస్ట్ 7000 అంటే 20 రెట్లు ఎక్కువగా మ్యాగ్నిఫై చేసి చూస్తాం. కాబట్టి ఈ స్పర్మ్ హెడ్ చాలా మంచిదండి. ఈ దీంట్లో క్రియేటర్స్ కానీ, వ్యాక్యూల్స్ కానీ, ఇర్రెగ్యులారిటీస్ కానీ, గ్రాన్యులారిటీ ఇవన్నీ ఉంటే ఇవి అబ్నార్మల్ అని కానీ, లేక ఇవి సెకండ్ గ్రేడ్ అంటాం. కాబట్టి దీన్ని తీసుకొని మేము ఇంజెక్ట్ చేస్తాం. చూడండి, ఇంజెక్ట్ చేసే పద్ధతి లోపల లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ నాది ఎగ్ను పట్టుకునేటువంటి ఇక్కడ హ్యాండిల్ ఒకటి ఉందండి. ఈ సైడ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేసేది. దీన్ని ICSI టేబుల్ అంటారండి, ఎపెండార్ఫ్ వర్క్ స్టేషన్. దీనిపైన ఇక్కడ జరుగుతుంటుంది ప్రొసీజర్. సన్న తీగలు మీకు కనబడుతున్నాయి. వీటి కంట్రోల్ ద్వారా కరెక్ట్గా ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఎలా ఇంజెక్ట్ చేస్తాం చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఒక సెక్షన్ ఉంటుంది, దాని ద్వారా ఎగ్ జారి పడిపోకుండా పట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఇంజెక్ట్ చేస్తుంది ఇదేంటి, ఇది ఒక గ్లాస్ పిప్పెట్ అండి, ఇది నీడిల్ లాగా ఉంటుంది. దీనిలోకి స్పర్మ్ హెడ్ తీసుకోవడం. ఏ స్పర్మ్ హెడ్ తీసుకున్నాం అంటే బెస్ట్ స్పర్మ్ హెడ్, మనకి ఏదైతే నచ్చిందో, దేనితే యూనిఫామ్గా ఉందో, నెంబర్ 1 గ్రేడ్ ఉందో దాన్ని లోపల పెడతాం. పెట్టినప్పుడు చూడండి ఎలా చేస్తున్నామో. ఈ జారి పడిపోకుండా ఉండడానికి ఈ సైడ్ సెక్షన్ ఉంది, ఒక పొర పడుతుంది, లోపల సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అంటారు. కరెక్ట్గా లోపలికి వెళ్ళింది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత స్పర్మ్ లోపల ఇంజెక్ట్ చేస్తాం. ఈ IMSI టెక్నిక్ ద్వారా వచ్చింది పిండాలు మరింత గొప్పగా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో విల్ బెటర్, డివిజన్ బాగుంటుంది. కాబట్టి సెకండ్, థర్డ్ డే చూసి వాటిని మళ్ళీ ఆ తల్లిలో ప్రవేశపెట్టడానికి అవకాశం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ బాబా గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నేను మెదక్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, నమస్కారం సార్. నమస్తే అండి. నాకు ఇది FSH 16.6 మిల్లీలీటర్ ఉంది సార్. LH ఏమో 10 ml ఉంది సార్. ఓకే, నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది సార్. సరే, కౌంట్ ఎంత ఉందండి? కౌంట్ వచ్చేసి ఏం సార్, మన బ్లడ్ ఎగ్జామినేషన్ రిపోర్టా? స్పర్మ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ నాకు నార్మల్ సార్. నార్మల్. మీరు అడగదలుచుకున్న పిల్లల గురించా అండి? పిల్లల గురించి సార్. సరే, జనరల్గా మీ కౌంట్ నార్మల్ అంటే ప్రాబ్లం మీలో లేనట్టే లెక్క అండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఫస్ట్ పురుషుడికి టెస్ట్ చేయమని చెప్తాం, స్త్రీ పురుషుల లోపల. ఎందుకంటే స్పర్మ్ అనాలిసిస్ నార్మల్ ఉంటే ఇక పురుషుడికి ఏ టెస్ట్ అక్కర్లేదండి. ఎందుకంటే ఒక స్పర్మ్ పారామీటర్ నార్మల్ ఉండాలంటే టెస్టిస్ బాగుండాలి, నాళాలు బాగుండాలి, ఇన్ఫెక్షన్ ఉండకూడదు, చుట్టుపక్కల ఎటువంటి రేడియేషన్ కానీ టాక్సిక్ ఎక్స్పోజర్ లేకపోతేనే కౌంట్ నార్మల్గా ఉంటుంది. ఆ నార్మల్గా ఉన్న తర్వాత ఉన్న కౌంట్ని ఎలా వాడుకోవాలి, స్త్రీలో ఎందుకు పనిచేయలేదు, అది నెక్స్ట్ స్టెప్ అండి. స్త్రీలో రకరకాల సమస్యలు ఉంటాయండి. అయితే వారిలో ఉన్నటువంటి అండ విడుదల బాగుందా లేదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్త్రీలో చేసే టెస్ట్ చూడండి, గర్భసంచి బాగుందా, సైజ్ ఎలా ఉంది చూస్తారు. నెక్స్ట్ అండాశయం సైజ్ ఎలా ఉంది, అందులో ఫాలికల్స్ కరెక్ట్గా ఎదుగుతున్నాయా లేదా, ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా. ఇది ఎలా చేస్తారు అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 7th డే నాడు కింద నుంచి మందు ఎక్కిస్తామండి. ఎక్కించినాక ఆ మందు క్లియర్గా వెళ్ళి పొట్టలో పడాలి. పడితే ఆ ట్యూబ్ ఓపెన్గా ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత నెక్స్ట్ చేసేది ఫాలికల్ స్టడీ అంటారండి. ఇది అండాశయం, దీనిలో ఫాలికల్ ఎదుగుతూ ఉండాలి. 10th డే స్టార్ట్ చేస్తాం, 12th డే, 14th డే, 16th డే, 18th డే, అలా ఆల్టర్నేట్ డే చేయడం వల్ల ఈ ఫాలికల్ ఏదో ఒకటి పంక్చర్ అయ్యి, రప్చర్ అయ్యి అండాన్ని విడుదల చేయాలి. ఇది జరుగుతుందంటే ఆ స్త్రీ లోపల విషయాలు బాగున్నట్టు లెక్క. ఇంకో ముఖ్యమైన పాయింట్ అంటే లైనింగ్ ఎలా ఉంది. నార్మల్గా ఒక 10 to 11 మిల్లీమీటర్స్ ఉండాలండి. ఈ క్రమంలో ఆ లైనింగ్ బాగుంటే సంతోషం, లేని పక్షంలో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ద్వారా దీన్ని పెంచుతాం. ఎందుకంటే ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావాలి, ఇంప్లాంట్ కావాలంటే ఈ లైనింగ్ బాగుండాలి, దాని నుంచే రక్త ప్రసరణ వస్తుంది. కాబట్టి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ బికాస్ ఆఫ్ లూటియల్ సపోర్ట్ డెఫిషియన్సీ, అంటే ఈ పొర సరిగా లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఇంప్లాంటేషన్ కావు. జైగోట్ బాగున్నా సరే లైనింగ్ సరిగా తయారు కావడానికి కూడా చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వెంకటేష్ అనే కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి. హలో హలో, చెప్పండి వెంకటేష్, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు మ్యారేజ్ 8 సంవత్సరాలు లేదు సార్. మామూలుగా పిల్లలు లేదు సార్. మామూలుగా దాని గురించి. ఓకే, ఏం పరీక్షలు చేశారండి మీరు? మన అదే ఆమె గురించి కూడా కొంచెం మాట్లాడుతున్నారు. ఆమెకి కొంచెం గర్భంలో నీటి పొడుగులన్నీ ఉన్నాయంటారు. ఓకే, అదే అందుకే నాలుగైతే మామూలుగా 60 నుంచి 60% వరకు మనకి ఉన్నాయి, కణాలు అనేది ఉన్నాయి సార్. ఆమెకి ఏమైతే గర్భంలో మన నీటి పొడుగులు ఉంటాయి కదా సార్. అవునండి. అది కొంచెం మన సర్జరీ చేయించినా కూడా మళ్ళీ ఇప్పుడు నెలసరి కరెక్ట్ రావట్లేదు సార్. సరే, జనరల్గా పీసీఓడి ఉన్న వాళ్ళ లోపల రకరకాల ఇతర సమస్యలు కూడా వస్తుంటాయండి. ఏంటి అవి చూద్దాం. జనరల్గా వారిలో ముఖ హార్మోన్స్ పెరగటం, పురుషుల లాంటి వాయిస్ రావటం, కొద్దిగా ఫేషియల్ హెయిర్ రావటం,
అన్వాంటెడ్ హెయిర్ అంటారండి. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ కొద్దిగా హెయిర్ ఉంది, తర్వాత ఎక్కువ మొటిమలు వస్తుంటాయండి, చాలా పెద్దగా వస్తుంటాయి, మచ్చలు పడుతుంటాయి. గిల్లకపోయినా సరే డిస్ఫిగర్మెంట్ కానీ, స్కారింగ్ కానీ, పిగ్మెంటేషన్ ఉంటుంటాయి. నెక్స్ట్, స్త్రీలకు మెడ దగ్గర కానీ, వీపు భాగంలో కానీ ఇక్కడ ఫ్లెక్జ్యూర్స్ అంటారండి. నార్మల్గా ఎక్కడైతే ముడతలు ఉంటాయో ఆ భాగం లోపల ఇటువంటి బ్లాకిష్ డిస్కలరేషన్ వస్తుంది, ఎకాంథిస్ నైగ్రికెన్స్ అంటారు. ఇవన్నీ కూడా స్త్రీలో మొగ హార్మోన్స్ పెరగడం వల్ల వచ్చినటువంటి లక్షణాలు. ఇవి తగ్గాలంటే తప్పకుండా వారిలో మొగ హార్మోన్స్ తగ్గించేటువంటి టాబ్లెట్స్ వాడాల్సి వస్తుందండి. ఫైనాస్టైడ్ అనే టాబ్లెట్ అందుబాటులో ఉంది, రోజువారీగా వేసుకోవచ్చు. సైప్రిడాన్ ఎస్టేట్ అని ఉంది. స్త్రీలో ఉన్నటువంటి మొగ హార్మోన్స్ లెవెల్ని బట్టి దాని డోస్ టైట్రేట్ చేస్తాం. కనీసం 3 months వాడాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా తగ్గని వాళ్ళు కొంతమంది ఉంటారండి. మీరు చెప్తున్నారు సిస్టులు పంక్చర్ చేసినా లేకపోతే మందులు తీసుకుని తగ్గలేదని. ఇక్కడ చూడండి, సిస్టులు ఇలా ఉంటాయి, చూస్తే ఆల్మోస్ట్ తేనె తట్టలా ఉంటుందండి. ఎక్కువ శాతం బయట పెరిఫెరీ వైపు ఉంటాయండి, ఉపరితల మీద ఉంటాయి కాబట్టి వీటిని పంక్చర్ చేయడం తేలికే. లాప్రోస్కోపీ ద్వారా దీన్ని పంక్చర్ చేస్తాం. పంక్చర్ చేసినప్పుడు సెంట్రల్ పోర్షన్లో ఓవెరియన్ రిజర్వ్ ఉంటుందండి. ఎక్కడి నుంచి నెక్స్ట్ ఫాలికల్స్ వస్తాయో, అమ్మాయి పుట్టినప్పుడే ఆమెతో పాటు అన్ని ఫాలికల్స్ వచ్చేస్తాయండి. కొన్ని లక్షలాది ఫాలికల్స్ ఉంటాయి, కానీ నెలకు ఒకటి మాత్రం విడుదల అవుతుంటాయి. ఆమె యొక్క 30 years కనుక మెన్స్ట్రుయేషన్ అవుతుంది, 13 సంవత్సరం కనుక వయస్సులో అయితే 42 సంవత్సరాల వరకు ఋతుస్రావం జరిగింది అనుకుందాం. ఈ మొత్తం సంవత్సరం వాటిలో ఆమె విడుదల చేసే ఎంత అంటే కేవలం 360 మాత్రమే అండి. అయితే 360 ఎగ్స్ని రిలీజ్ చేయడానికి ఆమెలో కొన్ని లక్షలాది ప్రిమిటివ్ ఫాలికల్స్ ఉంటాయి, కాబట్టి అనేకం చనిపోతుంటాయి మధ్యలో. కాబట్టి ఈ పంక్చర్ చేసిన తర్వాత, ఈ పంక్చర్ టెక్నిక్ చూడండి, సింపుల్గా పైన ఉన్న పొరను పల్చగా ఉంటుందండి, దాన్ని పంక్చర్ చేస్తాం, వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇది నార్మలైజ్ అవుతుంది, సైజ్ కరెక్ట్ అవుతుందండి, స్టిమ్యులేట్ కూడా అవుతుంది. ఈజీగా దాని ట్యాబ్లెట్ వాడినా సరే అండం విడుదల బాగుంటుంది. అసలు అండం విడుదల లేదని బాధపడుతున్న స్త్రీలకు ఇది ఒక వరంగా చెప్పుకోక తప్పదు. ఈ పంక్చర్ చేసినప్పుడు చూడండి ఎలా ఉంటుందో, ఆల్మోస్ట్ వాటర్ తగ్గిపోయింది, సైజు 1/3 పడిపోతుందండి. ముందు కంటే కూడా చాలా చిన్నది అవుతుంది. చిన్నదని బాధపడాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే అంతకుముందు కేవలం వాటరే ఉంది. ఆ వాటర్ ప్రెషర్ వల్ల నార్మల్ ఫాల్కి ఎదగకుండా పోయింది. ఈ తర్వాత చక్కటి ఫాల్కి ఎదుగుతాయండి, మెచ్యూరిటీ బాగుంటుంది. కాబట్టి ఆ తర్వాత భర్త యొక్క సెమెన్ తీసి ఎక్కిస్తుంటాం. ఈ ఐఏ టెక్నిక్ చేస్తామండి. ఎందుకనంటే అనేక పంక్చరింగ్ చేసిన తర్వాత, మందులు వాడిన తర్వాత లోడో స్టిమ్యులేషన్ ఎఫ్ఎస్సి ద్వారా వచ్చినటువంటి ఎగ్ మిస్ కాకూడదని చెప్పి చక్కగా భర్త యొక్క స్పర్మ్ ఇక్కడ పెడతాం. పెట్టడం ద్వారా ఈ సక్సెస్ రేట్ ఇస్ వెరీ హై. పీసీఓడి లేడీస్ లోపల ప్రెగ్నెన్సీ ఇస్ పాసిబుల్, కానీ వారికి పంక్చర్ చేసిన తర్వాత కంప్లీట్గా సిస్ట్లైన్ పోవాలి. ఆ తర్వాత స్త్రీ హార్మోన్స్ నార్మలైజ్ అవ్వాలి, భర్త యొక్క కౌంట్ కూడా నార్మల్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి మల్లేష్, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నా మ్యారేజ్ 9 years. నమస్కారం సార్. డాక్టర్ నమస్తే అండి, చెప్పండి. మల్లేష్ సార్. హలో హలో సార్, నా పేరు మల్లేష్ సార్. చెప్పండి. మ్యారేజ్ 9 years అయిందన్నారు. అవునండి. అయితే ఒక పాప ఉంది సార్. ఒక పాప ఉంది సార్. అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేద్దామంటే, అంతకుముందు ఫస్ట్ పాపకి చాలా హాస్పిటల్స్ తిరిగితే సక్సెస్ అయింది సార్. ఓకే. ఇప్పుడు సెకండ్ పాప కోసము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ చేశారా అండి? లేదండి, ఇంకా మళ్ళీ ఏం చేయలేదు. స్పెర్మ్ కౌంట్ చేయాలండి, కంపల్సరీగా స్పెర్మ్ కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నాం అంటే, జనరల్గా ముందు కౌంట్ బాగానే ఉంది కదా, ఇక జీవితం అంతా బాగానే ఉంటుంది అనుకోవడానికి ఏం లేదండి. కొన్ని కండిషన్స్ లోపల ముందు బాగానే ఉండొచ్చు, ఇక ముందు 20 million ఉండొచ్చు, ఇప్పుడు అది 5 million అయిపోయి ఉండొచ్చు. ఆ విధంగా ఎవరికి సంకేతాలు ఏమి ఉండవండి. నాలో ఇప్పుడు కౌంట్ తగ్గిపోయిందని ఏ పురుషుడికి తెలియదు. కేవలం సంతాన కాలమే బాధపడుతుంటాడు, టెస్ట్కి ఇచ్చినప్పుడు కౌంట్ తగ్గితే బాధపడుతుంటాడు, కానీ దాని కారణాలు వెతకాల్సి వస్తుంది. ఎవరికైనా సరే, ఉదాహరణకు బాగానే ఉందనుకుందాం, స్పర్మ్లో కూడా రకరకాల తేడాలు ఉంటాయండి. ఇక్కడ విజువల్ చూడండి, అన్ని స్పర్మ్స్ సేమ్ కాదండి. ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతున్నాయి, ఈ 2 నార్మల్ స్పర్మ్స్. వాటి హెడ్ రీజనబుల్గా ఉంది, నెక్ బాగుంది, టేల్ కూడా బాగానే ఉంది, లాంగ్ టేల్ ఉంటుందండి. ఇక్కడ బాగా పెద్ద హెడ్ అనుకుందాం. ఇంత హెడ్ కదిలించడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఈ తోక చిన్నది. ఈ మొత్తం అసెంబ్లీలో ఇది కదలలేదు, దారిలో చనిపోతుంది. చాలా చిన్న తల ఉందండి, దీనికి అసలు సరైనటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయని కూడా నమ్మకలేదు. 2 heads తయారైనాయి. ఈ 2 heads ఎటు పోవాలో తెలియదు, రెండింటికి 80% దొరకదండి, కాబట్టి ఇవి చనిపోతాయి. 2 తోకలు ఉన్నాయండి, ఒక తోక ఒకవైపు కదిలిస్తే ఇంకో వైపు కదిలిస్తుంది, కాబట్టి ఇది కదలలేదు, స్టిల్గా నిలకడ ఉండిపోతుంది. దీని అబ్నార్మల్ యారో హెడ్ అండి, అంటే చాలా పొడవుగా ఉంది, సన్నగా ఉంది. ఈ షేప్ సరిగా లేకపోయినా సరే దాని యొక్క వేగం తగ్గిపోతుంది. నెక్ సరిగా లేదనుకుందాం, ఇంధనం ఉంటుంది కానీ వాడుకునే పద్ధతి మిస్సింగ్. కాబట్టి ఇలాంటి అబ్నార్మల్ స్పర్మ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తామండి. అలా ఉన్నట్లయితే వీటిని తొలగించాలి. కనీసం నార్మల్ స్పర్మ్స్కి ఫర్టిలైజింగ్ ఎబిలిటీ ఇవ్వాలంటే అబ్నార్మల్ స్పర్మ్స్ దారి నుంచి తీసేయాలి. ఆ చేసే టెక్నిక్ పేరే ఐఓఐ అంటారండి, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. మెజారిటీ స్త్రీ లోపల సబ్ ఫర్టిలిటీ అంటారండి, అంటే కౌంట్ నార్మల్ దగ్గరలో ఉంటుంది, బాగానే ఉందని అందరూ అంటుంటారు, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం రాదు. కాబట్టి వీటిలో దీన్ని చక్కగా ఏరుకోవచ్చు అండి. మొటైల్ స్పర్మ్ తీసుకొని జనరల్గా వీర్యం ఒక 15 చుక్కలు వచ్చింది అనుకుందాం. మేము కరెక్ట్గా శుభ్రం చేసిన తర్వాత
2 లేక 3 డ్రాప్స్ దొరుకుతాయండి. ఆ 3 డ్రాప్స్ కరెక్ట్గా పొజిషన్లో పెట్టినట్లయితే స్త్రీలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు అండం విడుదల బాగుందా ఆ సమయంలోనే పెడతారండి ఐఐ. కాబట్టి ఫాలిక్యులర్ స్టడీ అనేది తప్పనిసరి. స్త్రీలో అన్ని విషయాలు తెలుసుకునేటువంటిది ట్రాన్స్విజనల్ అల్ట్రాసౌండ్, అంటే కిందని ప్రోబ్ పెడతారు, తద్వారా అనేక విషయాలు తెలుస్తుంటాయండి. ఎవరికైనా సరే అండం విడుదల లేదంటే మాత్రం సింపుల్గా టాబ్లెట్ కొన్ని వాడతాం, క్లోమిఫెన్ అని చెప్పి. సెకండ్ హాఫ్ పీరియడ్ని స్టార్ట్ చేసి 5 days వాడతాం. అలా కుదరని పక్షంలో ఇంజెక్షన్ FSH ఉందండి, తద్వారా తప్పకుండా మెజారిటీ లేడీస్కి స్టిమ్యులేషన్ అందుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు పిండంలో జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నట్టు అసలు ఎలా తెలుసుకోగలం మనం? మంచి క్వశ్చన్ అండి. చాలామందికి పిల్లలు పుట్టినప్పుడు ఒకరు వికలాంగులు పుట్టారనుకుందాం, కిన్నులు అవుతారండి. ఇదేంటి మాకు ఇలా జరిగింది, మేము ఊహించలేదు, మాకు సమస్యలు ఏం లేవు కదా, మరి మాలో లేని సమస్య మా బిడ్డలు ఎలా వచ్చేసింది. ఈ భయంతో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కష్టంగా ఉంటుందండి. అందుకే మేమేం చెప్తాం, ఫస్ట్ క్రోమోజోమ్ టైపింగ్ చేయమని చెప్తాం. కొన్ని జబ్బులు స్త్రీ ద్వారా వస్తాయి, హిమోఫీలియా అని చెప్పి, బ్లీడింగ్ టెండెన్సీ, డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ, అంటే కాళ్ళు చేతులు కండరాలు సరిగ్గా తయారు కాకపోవడం వల్ల బిడ్డలు లేచి నిలబడలేరు, కూర్చోవడం కష్టంగా ఉంటుంది, కేవలం పడుకునే ఉంటారు. ఈ బిడ్డలు పుట్టినా సరే, ఎంత ఎదిగినా సరే నేల మీద పాకడం అనేది కష్టంగానే ఉంటుంది. తండ్రి ద్వారా వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయండి, సిస్టిక్ ఫైబ్రోస్ అని ఉంది. ఇవన్నీ ఏంటి అంటే క్రోమోజోమ్ టైపింగ్ ద్వారా తెలుసుకోవచ్చు ముందే. వాళ్ళు బ్లడ్ ఇస్తే చాలండి, WBCలో తెలుసుకుంటారు. కానీ ఇవన్నీ నార్మల్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు మా బిడ్డ బాగుంటుందా లేదా, మాకు భయంగా ఉంది అంటే తెలుసుకునేటువంటి పద్ధతులు చూద్దాం. ఇక్కడ విషయాలు చూడండి. ప్రెగ్నెన్సీ వచ్చింది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారు, మొదటి బిడ్డ వికలాంగులు చనిపోయింది అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ లోపల 4వ నెల వచ్చేటప్పటికి బిడ్డ చుట్టూ కొద్దిగా వాటర్ ఉంటుందండి, అమ్నియోసెంటిస్ అంటారు. ఈ వాటర్లో బిడ్డ యొక్క సెల్స్ కొన్ని తేలియాడుతుంటాయి. అంటే బిడ్డ యొక్క స్కిన్ పొట్టు రాలిపోతుంటుందండి, కొత్త స్కిన్ వస్తుంది, పాత స్కిన్ పోతూ ఉంటుంది. ప్రతి స్కిన్లోను ప్రతి కణంలో కూడా ఆ బిడ్డలు ఉండే సమస్యలన్నీ కూడా అందులో ఉంటాయండి. ఉదాహరణ బిడ్డ నార్మల్ అనుకుందాం, ఆ వచ్చిన స్కిన్ తీసిన వాటర్లో సెల్స్ ఉంటాయండి. ఆ సెల్స్ని స్టడీ చేయడం ద్వారా ఇది నార్మల్ అనుకోండి, ఇందులో తప్పకుండా బిడ్డ నార్మల్ అని చెప్పడానికి అవకాశం వస్తుంది. అయితే 4th month అంటే 20 weeks ఆ టైం వరకు వెయిట్ చేయాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అందుకంటే ముందే ఇంకో పద్ధతి వచ్చిందండి, కొరియానిక్ విల్లర్ శాంప్లింగ్ అంటారు. అంటే కింద గర్భసంచిక లోపల బిడ్డ యొక్క పార్ట్స్ అండి ఇవి, వేళ్ళు అనుకుంటుంది, తల్లి నుంచి రక్త సరఫరా ఎలా తీసుకుంటుంది అంటే కొరియానిక్ విల్లే అంటారు. ఈ వేళ్ల ద్వారా తీసుకుంటుంది. వేళ్ళని బిడ్డ తయారు చేసిందండి, తల్లి గర్భసంచిని ఇచ్చింది. మనం తీసుకునేది ఏంటి అంటే వేళ్ళని బయాప్సీ చేస్తాం, చిన్న ముక్క తీసుకుంటామండి. అందులో కనుక నార్మల్గా ఉంది అంటే సంతోషం. ఒకవేళ అబ్నార్మల్ చైల్డ్ అనుకోండి, ఆ బిడ్డను తొలగించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం 3 monthsలో అవుతుంది. 3 monthsలో జరిగే టర్మినేషను అంత పెద్ద ప్రమాదకరం కాదు. అయితే కొంతమంది అడిగేది ఏంటి అంటే ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది 3 monthsకి చూడటం ఇవన్నీ కాకుండా పిండం దశలో తెలుసుకోవచ్చు అని అడుగుతారండి. దానికి కూడా అవకాశం ఉంది. దాని పేరు ఇక్కడ చూడండి, పోలార్ బాడీ బయాప్సీ అంటారు. ఇది ఎగ్, దీని లోపల న్యూక్లియస్, తల్లి యొక్క న్యూక్లియస్, ఇది ఒక చిన్న న్యూక్లియస్ ఉంటుందండి, దాన్నే పోలార్ బాడీ అంటారు. ఇది వ్యర్థమైనటువంటి జన్యు పదార్థం బయటకు వచ్చేస్తుంది. దీన్ని పరీక్ష చేసినట్లయితే తల్లి ద్వారా వచ్చే సమస్యలు ఇందులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 3rd day కల్లా పిండం తయారైంది అనుకుందాం. 3rd day కల్లా దీనిలో చిన్న ముక్క తీసుకుంటామండి, దీన్ని బ్లాస్టోమియర్ అంటారు. ఒక జైగోట్లోంచి 3rd day కల్లా 10 cells తయారవుతాయి. 10 cellsలో ఓ 2 cells తీసేసినా ఏమీ కాదండి, మిగతా 8 cells ద్వారా నార్మల్ బిడ్డ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆ 2 cells టెస్ట్ చేస్తాం, చేసి నార్మల్గా ఉందంటే ఇలాంటి పిండాన్ని తల్లిలో ప్రవేశపెడతాం. ఉదాహరణకు 10 embryos మనకు తయారైనాయి, వాటిలో ఏవి నార్మల్గా ఉంటాయో ఆ ఫస్ట్ 3 మాత్రమే తల్లిలో పెడతారు. తద్వారా డిఫెక్టివ్ పిండాలని తల్లిలో పెట్టకుండా ముందే మనం జాగ్రత్త తీసుకున్నట్టు అవుతుంది. వాటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే గమనించినట్లయితే జన్యు పదార్థం బాగుందా లేదా తెలుసుకోవడానికి ఇటువంటి బయాప్సీస్ అందుబాటులో ఉన్నాయండి. ఎలా చేస్తాం చూడండి, ఇందులో యానిమేషన్ ఉంది. ఇది ట్రోఫెక్టోడోమ్ అంటారండి, పిండము. పిండంలో ఒక చిన్న ముక్క తీసేసుకుంటాం మేము. తీసుకున్న క్రమం లోపల ఇక్కడ లేజర్తో కట్ చేస్తున్నాం అండి. కట్ చేసి ఆ ముక్క బయటకు రాగానే ఆటోమేటిక్గా ఇది తెగిపోతుంది. తెగిన తర్వాత ఈ విషయం ఇక్కడ మన చేతిలోకి వచ్చినటువంటి దీంట్లో ఈ ముక్కను పరీక్ష చేస్తాం. తల్లికి ఉండేటువంటి ఆ పిండం ఎటువంటి నష్టం జరగకుండా కరెక్ట్గా బిడ్డగా ఎదగడానికి అవకాశం వస్తుంది. వాటి ఇలాంటి బయాప్సీస్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే డిఫెక్టివ్ చిల్డ్రన్ ఉన్నారో వారిలో పిండం బయాప్సీ అంటారు, దీన్ని ఎంబ్రియో బయాప్సీ అంటారు. ఈ ఎంబ్రియో బయాప్సీ ద్వారా పుట్టబోయే బిడ్డలు నార్మలా కాదా, మన సమాజానికి ఎటువంటి బిడ్డలు మనం అందించబోతున్నాం అని ముందే తెలుసుకునే ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ గంగాధర్ అనే కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. చెప్పండి గంగాధర్ గారు. నమస్తే, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఓకే. పాప ఒక ఫస్ట్ పాప సార్. ఓకే. 6 years. సరే. అయితే మధ్యలో మా మిస్సెస్కి అయితే కడుపు నొప్పి వచ్చింది, కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి సార్. ఓకే. సరే. ఈ మధ్యనే మేము హాస్పిటల్కి వెళ్తే 2 stones ఉన్నాయని, చిన్న 5 mm stones ఉన్నాయని చెప్పారు. ఓకే. సరే. వాటి కోసం అని వెళ్తే అయితే పిల్లల కోసం మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటుందా, పిల్లలు అవుతారా కాదా? మరి మంచి పాయింట్. అంతకు ముందు ఒక సిజేరియన్ అయింది సార్.
ఓకే. మ్హూ. గర్భసంచిలో చిన్న కంతులాగా వచ్చినాయి. వీటి కోసం లాప్రోస్కోపీ చేసి సార్. నార్మల్ ఆ కణుతులు పోయినాయండి? సార్ పోయినాయి, అవి క్లియర్ ఉన్నది. సరే, మీరు సంతానం కోసం వెళ్ళిన క్రమంలో నొప్పి వచ్చింది. నొప్పి వచ్చినప్పుడు స్కానింగ్ చేస్తే కిడ్నీలో స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ వల్ల ప్రెగ్నెన్సీకి అయినా అపాయం కలుగుతుందా అని అడుగుతున్నారండి. సరే, ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇది కిడ్నీ, ఇది పెల్విస్. దాని కింద నాళ ఇలా ఉంటుందండి. అయితే స్టోన్స్ మెజారిటీ కిడ్నీలోనే తయారవుతాయండి. కిడ్నీలో ఎందుకు తయారవుతున్నాయి అంటే ఇక్కడ ఫిల్టరింగ్ యూనిట్స్ దగ్గర సూపర్ సాచురేషన్ అంటారండి. మనందరం కూడా ఇసుకలు పాస్ చేస్తూనే ఉన్నాం, మనకు తెలియకుండానే ఇసుక మూత్రం వెళ్తుంటుందండి. కానీ ఆ ఇసుక చాలా మైక్రోస్కోపిక్, అంటే టూ స్మాల్ టు సీ విత్ నేకెడ్ ఐ, అంటే మన కంటి చూపుతో కనబడదు. కానీ మైక్రోస్కోప్ ద్వారా ఏ యూరిన్ చూసినా సరే అందులో ఇసుక ఉంటుందండి. వాటి క్రిస్టల్స్ అంటాం. ఆ క్రిస్టల్స్ ఒకదాని కూడా అతుక్కొని ఒక రాయి కనబడుతుంది. అంటే కోటాను కోట్ల ఇసుక రేణుల యొక్క కలయికగా రాయిని పేర్కొనవచ్చు. వచ్చిన స్టోన్ కనీసం 10 మిల్లీమీటర్ కంటే చిన్నదైతే సొంతగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ మిసెస్లో వచ్చింది కేవలం 5 mm అండి. ఈజీగా బయటకు వస్తుందండి. వచ్చే క్రమంలో అంత ఈజీగా క్షణంలో పడిపోదు, కానీ వస్తున్న కొద్ది అలల ద్వారా వస్తుందండి. కిడ్నీ నుంచి ఒక చుక్క బ్లాడర్కి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే కనీసం 10 నిమిషాలు పడుతుందండి. ఈ మూమెంట్ పెరిస్టాల్స్ అంటారు. ఈ పెరిస్టాల్స్ మూమెంట్ స్లోగా బిందువుని తీసుకొస్తూ ఉంటుంది. అలాగే రాయిని కూడా తీసుకురావాలి. తెచ్చే క్రమంలో ఎక్కడైనా బ్లాక్ కావచ్చు అండి. బ్లాక్ అయినప్పుడు కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ బ్లాక్ అయింది అనుకుందాం. కిడ్నీ నుంచి వచ్చే యూరిన్ ఆగి కొంత ఉబ్బుతుందండి. దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. అందువల్ల నొప్పి వస్తుంది. స్టోన్ వల్ల నొప్పి రాదండి. స్టోన్ కలిగజేసిన ఒక బ్లాక్ వల్ల, దానివల్ల వచ్చిన వ్యాకోచం అంటే ప్రెషర్ వల్ల పేషెంట్ నొప్పి వస్తుంది. కొద్దిగా వాంతులు కూడా కావచ్చు. ఎవరికైనా సరే అలా తట్టుకుని బాధ పెట్టింది అనుకుందాం. ముఖ్యంగా ఈ భాగంలో జరుగుతుందండి. అలా అప్పర్ యూరిటర్ లోపల ఎవరికైనా ఇక్కడ స్టోన్ బ్లాక్ అయింది, కిడ్నీ ఎన్లార్జ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే తయారైన యూరిన్ అనుక్షణం వస్తూ ఉంటుంది, కానీ బయటకు పోయే దారి మాత్రం బ్లాక్ అయింది. ఆ రియల్ ప్రాబ్లం వామిటింగ్స్ అవుతున్నా, చలి జ్వరం వస్తున్నా సరే అలాంటి వారికి మాత్రమే తొలగిస్తామండి. 5 mm స్టోన్కి పెద్దగా బ్లాక్ చేయకపోవచ్చు. జనరల్గా బ్లాడర్ పైన చిన్నదిగా ఉంటుంది, 1 to 2 minutes మాత్రమే ఉంటుంది. ఇక్కడ కనుక ఉండి ఇబ్బంది పెడుతుంది అంటే ఒక 6 weeks వరకు వెయిట్ చేయమని చెప్తామండి. అంతవరకు వెయిట్ చేయలేని వాళ్ళు కానీ, లేక వెయిట్ చేసినా సరే స్టోన్ బయటకు రాని వాళ్ళకు ఎండోస్కోపీ ద్వారా తొలగిస్తామండి. కింద నుంచి వెళ్ళి దాన్ని పగలగొట్టేస్తాం. మేము చేసే ప్రొసెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ 10 mm దాటిన వాళ్ళకి చేస్తున్నామండి. 5 mm స్టోన్స్ కాబట్టి వెయిట్ చేయొచ్చు. బాగా వాటర్ తాగడం, నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించడం, జనరల్ వాకింగ్ చేయమని చెప్తామండి. స్టోన్ ఉన్న వాళ్ళు టోటల్గా రెస్ట్ తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు కదలిక వల్లనే స్టోన్లు కదలాలి. వచ్చిన స్టోన్ కనుక మీరు పట్టుకోగలిగితే దానిలో ఏ కాంపోజిషన్ తెలుసుకోవచ్చు. జీవితంలో మళ్ళీ స్టోన్ వస్తే అదే టైప్ ఉంటుంది కాబట్టి ఆ ప్రికాషన్స్ లైఫ్ లాంగ్ ఫాలో అయితే మళ్ళీ రికరెన్స్ రాకుండా కాపాడచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు లేజర్ హ్యాచింగ్ అంటారు కదా, అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అసలు? మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే లేజర్ హ్యాచింగ్ అనేది ఒక గొప్ప టెక్నిక్. ఏం చేస్తాం దాంట్లో అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనకు ఉన్నటువంటి పిండాలు 3-4 వచ్చినాయి అనుకుందాం. ఉదాహరణకు ఐవీఎఫ్ టెక్నిక్ ఏం చేస్తారు, స్త్రీకి సూపర్ ఓవులేట్ చేయిస్తారండి. అంటే నార్మల్గా ఒక స్త్రీకి నెలకు ఒక కాండం విడుదలవుతుంది. కానీ ఐవీఎఫ్ టెక్నిక్లో ఇంజెక్షన్స్ ద్వారా కనీసం 8, 10, కనీసం 6 అలా వచ్చినట్టు సంతోషం. ఎందుకంటే 6టిని ఫలితంగా చెందించి ల్యాబ్లో పెట్టుకుంటాం. జనరల్గా మన పర్మిషన్ ఎంత ఉంది అంటే ఒకసారి సైకిల్ లోపల 2 లేక 3 పిండాలు మాత్రమే పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టామనుకోండి, ఆ 3 కనుక ఇంప్లాంట్ అయిపోతే 3 పిండాలు తల్లి సపోర్ట్ చేయలేదండి. ట్విన్స్ అంటేనే తల్లికి రిస్క్గా ఉంటుంది కాబట్టి 3 పిండాలు మ్యాక్సిమం 3 పెడతాం. అంతకుమించి పెట్టే పర్మిషన్ ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. కొన్ని దేశాల్లో 2 మాత్రమే పెట్టమని ఉంది. లండన్లో అయితే 1 పెడతారు. అయితే ఈ క్రమం లోపల మిగిలిన ఏం చేసుకోవాలి అంటే ల్యాబ్లో దాచిపెట్టుకోవాలి. రేపు ఎప్పుడో మనం వాడాలి వాటిని. వచ్చిన సమస్య ఏంటి అంటే ఇక్కడ చూడండి, పిండాన్ని మనం ఒక 3ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ జైగోట్ తయారైంది, తర్వాత పిండం తయారైంది. 3rd డే కల్లా 10 నుంచి ఒక 3 తీసి ఇక్కడ పెట్టాం. 7 మన దగ్గర మిగిలినాయి. ఈ నెలలో ప్రెగ్నెన్సీ రాలేదనుకుందాం. మళ్ళీ పేషెంట్ చెప్తారండి, మీకు 7 మిగిలి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సైకిల్ మళ్ళీ రండి, వాటిలో బెస్ట్ పెడతామని. ఈ క్రమం లోపల ఈ క్రయో ప్రిజర్వేషన్ అంటారు. అంటే శీతలపరిచినటువంటి ఈ పిండాల యొక్క కవచం కొద్దిగా గట్టి పడుతుందండి. నార్మల్గా లేతగా ఉంటుంది ఫ్రెష్ అయితే, కానీ ఇవి దళసరిగా మారడం వల్ల ఇందులోంచి పిండం బయటకు రాలేకపోవచ్చు. ముఖ్యంగా ఎల్డర్లీ లేడీస్, 37 years దాటిన లేడీస్లో కానీ, ఎవరిలో అయితే తక్కువ ఎగ్స్ వచ్చినాయో, తక్కువ ఎంబ్రియోస్ ఉన్నాయో, లేక కొంతమందిలో ఎఫ్ఎస్ఎస్ చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుందండి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇక అయిపోయింది, వారి యొక్క సంతానత్వ సామర్థ్యం తగ్గిపోయింది అన్న స్త్రీ లోపల ఈ పిండాన్ని బయటకు రావడానికి చిన్నగా రంధ్రం పెడతామండి మేము. అంటే కవచంలో రంధ్రం పెట్టడాన్ని లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటారు. అంటే ఈ పిండం బయటకు రావడానికి మనకు దారి చూపిస్తున్నాం. ఎలా చేస్తున్నాం చూడండి. ఇది పిండము, దానిపైన ఉన్నటువంటి కవచాన్ని లేజర్ ఫైబర్ ద్వారా, లేజర్ యొక్క లైట్ ద్వారా కొద్దిగా దాన్ని స్క్రేప్ చేస్తామండి. లోపలికి వెళ్ళము, మనం జైగోట్ టచ్ చేయం, కానీ పైన ఉన్నటువంటి దారిని మాత్రం ఓపెన్ చేస్తాం. అలా చేస్తే తప్ప ఇది బయటకు రాలేదండి. చేస్తే ఎలా అవుతుంది చూడండి. ఈ జోనా పెల్సిడా పైన ఉన్నది, దీన్ని కొద్దిగా ఇలా ఘాటు పెడితే లోపల ఎలా వస్తుంది పిండం బయటకి అంటే ఇంటెన్స్ షేరింగ్ ఫోర్సెస్ అండి. లోపల పిండం కదులుతూ ఉంటుంది, డివైడ్ అవుతూ ఉంటుంది.
బయట రావడానికి ట్రై చేస్తుంటుంది. ఇది కనుక ఎక్కడ బలహీన ఉందో అక్కడి నుంచి రంధ్రం చేసుకుని బయటకు వస్తుంది. దాన్నే హ్యాచింగ్ అంటారు. ఈ లేజర్ ఫైబర్ని కూడా ప్రిసైజ్గా మనం పిన్ పాయింట్ చేయొచ్చండి. ఇక్కడ పిండం ఉంది, పిండానికి ఎట్టి పట్ల అపాయం జరగదండి. ఈ పాయింట్ మీద కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా అదే బయటకు వస్తుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ హ్యాచింగ్. హ్యాచింగ్ అంటే ఏంటి అంటే ఒక జైగోట్ తయారైనాక లోపల జీవం ఉన్నటువంటి కణాలు ఉన్నాయి, కానీ బయటకు రావాలి, తల్లి గర్భసంచి లోపలికి ఇంప్లాంట్ కాగలగాలి. అలా ఇచ్చే అవకాశాన్ని లేజర్ హ్యాచింగ్ అంటారండి. ఈ వచ్చిన దాన్ని ఆటోమేటిక్గా రెడీగా టేకప్ చేస్తుందండి యూట్రైన్ లైనింగ్. ఈ రెండింటి మధ్య డైలాగ్ ఉంటుందండి. నేను బయటకు వస్తున్నాను అనగా నేను రెడీగా ఉన్నాను రిసీవ్ చేయడానికి. కాబట్టి వచ్చిన వెంటనే దానికి వేళ్ళు అనుకోవడం, తద్వారా ఆ పిండం వ్యర్థం కాకుండా కాపాడడం. ఈ మొత్తం టెక్నిక్లో లేజర్ హ్యాచింగ్ ఎవరికి చేస్తున్నాం అంటే ఎవరికైతే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెంచడానికి వచ్చినటువంటి ఒక అనుబంధ ప్రొసీజర్గా దీన్ని పేర్కొనవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐవీఎఫ్ అనేది మ్యాక్సిమం ఎన్ని సైకిల్స్ చేయించవచ్చు ఒక కపుల్? అట్ ది సేమ్ టైం అన్ని చేయించడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఈ డౌట్ ఉంటుంది. ఐవీఎఫ్ టెక్నిక్ చేసేటప్పుడు సక్సెస్ రేట్ ఎంత అని అడుగుతారండి. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా 30 to 40%, కొంతమంది 50% కూడా క్లెయిమ్ చేస్తున్నారు. పర్లేదండి, అట్లా చేసినా ఓకే. కానీ అసలు ఐవీఎఫ్ టెక్నిక్ ఎందుకు మొదలైందో చూద్దాం. ఇది గర్భసంచి అండి. ఈ ట్యూబ్ బ్లాక్ అయిన స్త్రీ కోసం స్టార్ట్ చేశారండి దీన్ని. 2 సార్లు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి. జనరల్గా ఎగ్ ఇలా రిలీజ్ అయ్యి ఈ విధంగా లోపలికి వస్తుంటుంది, ట్యూబ్ ద్వారా వచ్చి ఇలా ఇంప్లాంట్ అవుతుంది. ట్యూబే బ్లాక్ అయింది అనుకుందాం, కింద నుంచి స్పర్మ్స్ వెళ్ళలేవు, ఇక్కడ నుంచి ఎగ్ రాలేదు, జైగోట్ రాలేదు, కాబట్టి ఈ మధ్యలో ఎక్కడో చనిపోతుంది. ఇలా కాకుండా ఉండడానికి వచ్చినటువంటి టెక్నిక్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ని స్టార్ట్ చేసిన ఎడ్వర్డ్స్ అండిన ఇతను 1978లో ఈ ప్రొసీజర్ కనుక్కుంటే 2010లో ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ మొత్తం కొన్ని సంవత్సరాల లోపల కూడా పెద్దగా సక్సెస్ రేట్ పెరగలేదని ఆయన వాపోయాడు, నోబెల్ ప్రైజ్ తీసుకుంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఎగ్ క్వాలిటీ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి, ఏజ్ ఆఫ్ ద లేడీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ది ఐవీఎఫ్ టెక్నిక్లో స్టిమ్యులేట్ చేయడం ద్వారా మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ చేస్తున్నాం. చాలామంది చెప్తుంటారు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిగా బరువు ఎక్కుతున్నాం అని చెప్పి, తట్టుకోలేకుండా ఉన్నామని. అందుకే ఎవ్రీ మంత్ చేయరండి, కొద్దిగా 2-3 months గ్యాప్ ఇస్తారు. ఇక్కడ ఉదాహరణకు 10 ఎగ్స్ ఉన్నాయి అనుకుందాం. ట్రాన్స్వేజన్గా దీన్ని నీడిల్ ద్వారా యాస్పిరేట్ చేయడం, తీసుకొని పెట్టుకోవడం. భర్త యొక్క స్పర్మ్ తీసుకుంటాం, అతని దగ్గర ఎంత కౌంట్ ఉన్నా సరే కేవలం ఒక బెస్ట్ 1 lakh స్పర్మ్స్ మాత్రమే లోపల పెడతామండి, మరీ ఎక్కువ అక్కర్లేదు. పెట్టిన తర్వాత దాన్ని ఇంక్యుబేటర్లో పెడుతున్నామండి. ఇది ఇంక్యుబేటర్ ఏం చేస్తుంది? కమనే నమ్మగర్భం అండి ఇది. ఆ తల్లి కనలేకపోతుంది, ఆమె ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, కాబట్టి ఆ ఫలదీకరణ ఇక్కడ జరుగుతుంది. జరిగిన తర్వాత లోపల పిండము డివైడ్ అవుతూ ఉంటుంది. అవసరమైనటువంటి టెంపరేచర్ కానీ, పీహెచ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నార్మల్గా అందరూ అనుకునే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అని, కానీ పిండానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలండి. తల్లి గర్భం లోపల ఉదాహరణకు గర్భసంచి అనుకుందాం, ట్యూబ్స్ చీకటిగా ఉంటాయి, గాలాడదండి అక్కడ. కానీ భగవంతుడు ఆ గాలాడిన ప్రదేశం లోపలనే ఫలదీకరణ, బిడ్డ ఎదుగుదల పెట్టాడు. అదే విషయాన్ని మేము ఇక్కడ ఇంక్యుబేటర్లో పెట్టాం. కార్బన్ డైఆక్సైడ్ 5% ఉండాలండి. ఎక్కడ ఎవరైనా సరే అసలు అంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటే మనం బ్రతకలేం, కానీ పిండం మాత్రం ఎదిగేది ఆ క్రమంలోనే. అటువంటి వాతావరణాన్ని అనుకరించి చేసినటువంటిది ఇంక్యుబేటర్. దీంట్లో 3rd డే పెట్టిన తర్వాత తీసి చూసుకుంటామండి, ఏవైతే డివైడ్ అయినాయో వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం. ఇందులో ఏం జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుతుందండి. ఇది ఇంక్యుబేటర్ లోపల చూపిస్తున్నాను. మొత్తం సైకిల్స్ ఇలా కంటిన్యూస్గా అందిస్తూనే ఉంటాయి. ఏమాత్రం ఫ్లక్చుయేషన్ వచ్చినా సరే ఆ పిండాలు లేతగా ఉంటాయి, చనిపోతాయి. కాబట్టి కాన్స్టెంట్ సప్లై ఆఫ్ టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్, పీహెచ్ ఇవన్నీ ఉన్న తర్వాత ఆ వచ్చిన పిండం యొక్క క్వాలిటీని బట్టి మనం లోపల పెడతామండి. మనం బయటకు తీసి చూసిన తర్వాత ఏముంది లోపల? ఇది జైగోట్ అండి. ఇలా ఉందంటే ఇది తల్లి యొక్క న్యూక్లియస్, ఇది స్పర్మ్ తండ్రి యొక్క న్యూక్లియస్, రెండు కలిపి గుడ్లగూబలా కనబడుతుంది. క్లాసికల్లీ జైగోట్. ఇది ఉంది అని అంటే ఎస్ ఫలదీకరణ చెందింది, దీన్ని లోపల పెట్టే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ ఐవీఎఫ్ టెక్నిక్లో మరి ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? మీరు ఆల్రెడీ జైగోట్ చూశారు, జైగోట్ డివైడ్ కూడా అవుతుంది, చక్కటి ఇంక్యుబేటర్లో పెట్టారు, మరి మాలో పెట్టినప్పుడు ఎందుకు టేకప్ కాలేదు? దానికి కారణాలు ఏంటి అంటే లైనింగ్ అండి. ఈ లైనింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చక్కటి పిండాన్ని పెట్టినా సరే కింద నుంచి పెడుతున్నాం, పెట్టి ఇంప్లాంట్ కమ్మని ప్రార్థిస్తున్నాం, తప్పితే మనం తీసుకుపోయి అక్కడ అంటించలేమండి. ఈ లైనింగ్ సరిగా లేకపోయినా సరే కొన్నిసార్లు అలా జరగచ్చు. కొంతమంది లేడీస్ లోపల యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని ఉంటాయి, అవి కనుక ఎక్కువన్నా సరే ఇంప్లాంటేషన్ సరిగా ఉండదు. ఏదేమైనా సరే ఐవీఎఫ్ టెక్నిక్ అనేది సంతానలేమిలో ఒక వరంగా చెప్పుకోక తప్పదు. దీనికి సక్సెస్ రేట్ ఇంకా పెరగాలని, ఆల్మోస్ట్ 60-70% దాటాలని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.